రంగనాథపురం అనే గ్రామం సమీపంలో ఒక దట్టమైన అడవి ఉండేది. ఆ అడవికి రాజు ఒక పులి. వయసు పైపడటంతో ఆ పులికి వేటాడటం కష్టంగా మారింది. దాంతో అది ఒక ఉపాయం ఆలోచించి అడవిలోని జంతువులన్నింటినీ సమావేశపర్చింది. తాను వృద్ధాప్యం వల్ల వేటాడటం మానేస్తున్నానని, ఇప్పటి నుండి కేవలం శాకాహారాన్ని మాత్రమే తింటానని అబద్ధం చెప్పింది. తన కోసం రోజుకో జంతువు కొన్ని పండ్లను గుహలోకి తీసుకురావాలని కోరింది. పులి మాటలు నమ్మి జంతువులన్నీ సంతోషించాయి. కాని ఒక తెలివైన నక్క మాత్రం పులి మాటలను అనుమానించింది. రోజులు గడుస్తున్నా కొద్దీ అడవిలో జంతువుల సంఖ్య తగ్గిపోవడాన్ని నక్క గమనించింది. ఒకరోజు ఒక కుందేలు పండ్లతో పులి గుహలోకి వెళ్ళి ఎంతసేపటికీ బయటికి రాలేదు. అప్పుడు నక్క మెల్లగా గుహలోకి వెళ్ళి చూడగా అక్కడ పులి కుందేలును తిని నిద్రపోతోంది. గుహ నిండా జంతువుల ఎముకలు, చర్మాలు పడివున్నాయి. నక్క వెంటనే వెళ్ళి అడవిలోని మిగిలిన జంతువులకు విషయం చెప్పింది. జంతువులన్నీ కలిసి పులిపై దాడి చేశాయి. చివరికి ఒక ఏనుగు తన కాలుతో పులిని తొక్కి చంపేసింది. మోసగాడైన పులి మాటలు నమ్మినందుకు జంతువులన్నీ నక్కకు క్షమాపణ చెప్పాయి.